లాస్ట్ వీడియో చేశాను. 15 రోజుల్లోనే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను అని చెప్పేసి. పక్కన స్క్రీన్ షాట్ అయితే వేస్తున్నాను. మన ఛానల్‌కి మనీ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు చూడండి. చాలా మంది కమెంట్స్ చేశారు. త్వరగా వీడియో చేయండి అని చెప్పేసి. ఈ వీడియోని ఎవ్వరు మిస్ కావద్దు. మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, హర్రర్, ఫ్యాక్ట్స్ ఏవైనా సరే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఆ మిగిలిన వీడియోస్ అన్నీ చేసుకోవచ్చనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కాబట్టి వీడియోని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఇమేజెస్, వీడియోస్ మొత్తం అంతా గూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. కానీ ఇమేజెస్, వీడియోస్ చేసుకోవడం సులభమే. కానీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం ఎడిటింగ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. రీసెంట్‌గా ఇలాంటి ఛానల్‌కు మాస్ ప్రొడ్యూసింగ్, రీయూజ్డ్ అని వస్తుంది. అలాంటి సమస్య మీ ఛానల్‌కు రాకూడదనుకుంటే మాత్రం వీడియోని మిస్ చేయొద్దు. వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మోటివేషనల్ వీడియోస్ ఎలా చేసుకోవాలి ఫ్రీగా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియోని మీరు చూడగలిగితే ఫ్యాక్ట్స్ ఛానల్ కావచ్చు, లేదంటే మోటివేషనల్ కావచ్చు, లేదంటే హర్రర్ కావచ్చు, ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయినా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్లో స్వైప్ చేయండి. హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీ ఫోన్లో జెమినీ అయితే ఓపెన్ చేయండి. మీరు ఏ వీడియోలు చేయాలనుకుంటున్నారు? ఇన్స్పిరేషనలా, మోటివేషనలా, ఫ్యాక్ట్సా? ఏవైనా పర్వాలేదు. జస్ట్ ఇక్కడ అడగండి, నాకు ఒక మోటివేషనల్ స్క్రిప్ట్ కావాలి, 7 to 10 మినిట్స్ ఉండాలి. జస్ట్ ఈ విధంగా అడిగి నేను ఇచ్చేస్తాను. నాకు స్క్రిప్ట్ ఇస్తుంది. స్క్రిప్ట్ పరంగా చాట్‌జీపీటీ కన్నా జెమినీ చాలా బాగా ఇస్తుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ చాట్‌జీపీటీ వాడేదాన్ని. కానీ రీసెంట్‌గా ఈ మోటివేషనల్ వీడియోస్ దగ్గర నుంచి మాత్రం నేను జెమినీకైతే షిఫ్ట్ అవ్వడం జరిగింది. చూడండి, 7-10 నిమిషాల వీడియో ఉంది అని చెప్తుంది. ఇక్కడ వాయిస్ ఓవరు ఎలా ఇవ్వాలి అని కూడా ఇస్తుందనమాట. మనకు కావాల్సిన స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది. ఇప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మన ఛానల్ నేమ్ గానీ, స్టార్టింగ్‌లో వెల్కమ్ టు అనేది గానీ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఈజీగా మీ ఛానల్ పేరు ఇచ్చేయండి. ఆ తర్వాత ఒక పేరా తర్వాత వెల్కమ్ టు ఛానల్ పేరు రావాలని జెప్పి ఇవ్వండి. ఆ తర్వాత ఎండింగ్‌లో గూడా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని రావాలని జెప్పేసి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు స్క్రిప్ట్‌నైతే రీరైట్ చేసి ఇస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం జేయాల్సిందేందంటే ఫస్ట్ పేరా అంటే ఇంట్రో ఉంటుంది గదా! ఇంట్రో టెక్స్ట్ టు వీడియోస్ కావాలి మనకు. ఓకే. ఆ తర్వాత 130-330 అని ఉంది గదా! దీనికి ఎన్ని ఇమేజెస్ కావాలో చూసుకోండి. నా వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఇంట్రో వీడియోస్ ఉంటాయి. ఎండింగ్ ఔట్రో వీడియోస్ ఉంటాయి. మిగిలినటన్నీ ఇమేజెస్ వస్తాయన్నమాట. మీరు బాగా గమనిస్తే. కాబట్టి స్టార్టింగ్ ఇంట్రో చూసుకోండి ఫస్టు. ఇక్కడి నుంచి అన్నమాట ఇంట్రో. చూడండి, ఇక్కడి నుంచి ఇంట్రో. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. ఇక్కడ వరకు మనకి ఎన్ని వీడియోలు అవసరం అవ్వచ్చు అనేది మనకు తెలిసుండాలనమాట. నేను ఫర్ సపోజ్ 10 అడుగుతున్నా. నెక్స్ట్ 2 వీడియోస్ అని జెప్పేసి ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ రాయండి. నెక్స్ట్ లైన్ 130-330 గదా! ఇక్కడి నుంచి వాయిస్ ఓవరు. ఎన్ని ఫోటోలు పట్టొచ్చు ఒక అంచనా ప్రకారం? ఒక 15 ఫోటోస్ అనుకుందాం. లేదంటే స్టార్టింగ్‌లో ఏం జేస్తారంటే మీరు, ఇక్కడుంది గదా! పరిచయం ఉంది గదా! కాపీ జేసుకోండి. ఇక్కడ ఇంట్రో ప్లేస్‌లో పరిచయం రాసేయండి. ఆ తర్వాత సెకండ్ వన్ ఏముంది? సమస్య మరియు విశ్లేషణ. కాపీ. పేస్ట్ 15 ఇమేజెస్ అనుకున్నాం గదా! 15 ఇమేజెస్. అలాగే ఇక్కడ చూడండి, కథ, సమయస్ఫూర్తి. కథ మరియు స్ఫూర్తి. చెక్ చేసుకోండి. ఎన్ని ఫోటోస్ పట్టొచ్చు? మేబీ నాకు తెలిసి ఒక 10 ఫోటోస్ అయితే సరిపోతాయి. ఒక 8 వీడియోస్.
8 టెక్స్ట్ టు వీడియో ప్రాంప్ట్స్. ఇక్కడ ప్రాంప్ట్స్ అనేసి క్లియర్‌గా ఇచ్చేద్దాము. మనకు తక్కువొచ్చినా పర్వాలేదు. అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువొచ్చినా 1, 2 ఫోటోలు డిలీట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ మనం జనరేట్ చేస్తాం గాబట్టి. జస్ట్ జనరేట్ చేయండి అంతే. అలాగే కిందేం జేస్తారంటే, ఈ స్క్రిప్ట్‌కు ఏ స్టైల్‌లో అయితే బాగుంటాయో ఆ స్టైల్ కోడ్‌తో సహా. ఓకే. జస్ట్ ఇచ్చారంటే మనకిప్పుడు ప్రాంప్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. విత్ స్టైల్ కోడ్‌తో సహా. ఫస్ట్ అయితే మీరు స్క్రిప్ట్‌నంతా కాపీ జేసుకోండి. ఏఐ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది నేను లాస్ట్‌లో అయితే ఇస్తాను. నేనైతే ప్రిఫర్ చేసేది మీ ఓన్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇమ్మని చెప్తాననమాట. ఫస్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఇక్కడి వరకు మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. అందరికి ఫోన్‌లోనూ నోట్ ప్యాడ్ ఉంటుంది. ఒకవేళ లేదు అనిపిస్తే ప్లే స్టోర్‌లోకెళ్ళి ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. జస్ట్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసేసి అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మనకి ఇబ్బంది రాకుండా ఉండాలి కాబట్టి ఈ పరిచయం అనేది ఇక్కడ వరకు తీసేయండి. 130 ఉంది గదా! దీన్ని తీసేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాననమాట. మన ఫోన్‌లో స్క్రిప్ట్ చదువుతూ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేసి వీడియో అయితే ఉంది. ఒకసారి ఛానెల్‌లో చెక్ చేయండి. ఇది ఈ లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తూ చదవచ్చు. తప్పులు తక్కువైతాయి. అలాగే మనం గ్యాప్ తీసుకొని రికార్డ్ చేసుకునేటప్పుడు నీట్‌గా మళ్ళీ ఇంకొక పేరా అయితే చదవచ్చు. ఆ మధ్యలో గ్యాప్స్ కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఇదంతా మనకు అవసరం లేదనమాట. మళ్ళీ మనము చదివేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతాము. కాబట్టి నీట్‌గా ఇలా తీసేసుకోండి. నేను చూడండి మొత్తం అయితే నేను తీసేసాను. ఓకే. సేవ్ జేసుకోండి. ఇప్పుడు మనకు ప్రాంప్ట్స్ కూడా వచ్చేసుంటాయి. ఫస్ట్ అయితే స్టైల్ కోడ్ ఇచ్చింది చూడండి. సినిమాటిక్, డ్రామాటిక్, లైటింగ్, డీప్ ఎమోషన్, హై కాంట్రాక్ట్స్ ఇక్కడ ఇచ్చింది. మనకు స్టైల్ కోడ్ ఏ స్టైల్‌లో అయితే బాగుంటాయి అనేసి. ఓకే. స్టైల్ కోడ్‌ను వదిలేయండి. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్స్ మాత్రమే కాపీ జేసుకోండి. చూడండి ఇక్కడి నుంచి వీడియో మొత్తం కాపీ జేసుకోండి. మళ్ళీ నోట్‌ప్యాడ్ ఓపెన్ జేయండి. మీరు వాయిస్ అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఏఐ వాయిస్ కావాలన్నోళ్ళు లాస్ట్‌లో చెప్తాను. ఎక్కడి నుంచి ఫ్రీగా మనం చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు పైన స్టైల్ కోడ్ ఉంది గదా! స్టైల్ కోడ్‌నైతే కాపీ జేసుకొని ఇక్కడ పైన కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు కాపీ జేసుకోండి. ఇక్కడ స్టైల్ కోడ్ అని ఉంది గదా! ఇక్కడ అప్లై జేసేయండి. మొత్తం అలా అప్లై చేసుకుంటూ వెళ్ళండి స్టైల్ కోడ్ దగ్గర. ఇప్పుడు మన వీడియోస్ స్టార్టింగ్ ఇంట్రోకి సంబంధించిన వీడియోస్ అన్నీ పర్ఫెక్ట్‌గా మనం సిద్ధం చేసుకున్నాం. కోడ్ స్టైల్‌తో సహా ఇచ్చేసి. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాంప్ట్‌నయితే కాపీ చేసుకుంటున్నా వీడియో ప్రాంప్ట్‌ని. ఏ పర్సన్ సిట్టింగ్ అని ఉంది కదా! కాపీ. ఇప్పుడు మనం వీడియోస్ తయారు చేయాలి ఫ్రీగా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రోక్ అని చెప్పేసి టైప్ చేయండి. గ్రోక్ ఏఐ. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంది గదా! ఇమాజిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయితుంది.
మీరెవరైనా డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకొని ఉంటే, డెస్క్‌టాప్ మోడ్‌ను ఆఫ్ చేసేయండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ మీరిక్కడ చూసుకున్నట్టయితే మనకు సింబల్ ఉంది గదా! ప్లే సింబల్ దీనిపైన క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు మనకు 16:9 ఉంది. 9:16 ఉంది. ఇట్లా మనకైతే లాంగ్ వీడియో గాబట్టి 16:9 అలాగే వీడియో పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేనిక్కడ పేస్ట్ చేస్తున్నాను. వీడియో అయితే నాకు రీచ్ లిమిటెడ్ అని వచ్చేసిందనమాట. నేను ఈరోజు కావాల్సినన్ని వీడియోస్ చేసేసాను. జస్ట్ ఇక్కడ నేను 3 డాట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇది కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. 3 డాట్స్ పైన క్లిక్ చేసి, ఇక్కడ మీరు రైట్ కింద కార్నర్ చూసుకుంటే నా ప్రొఫైల్ అయితే కనపడుతుంది. ఇక్కడికెళ్ళేసి నేను సైన్ ఔట్ చేసుకుంటాను. మళ్ళీ వచ్చిందనమాట ఈ విధంగా. మళ్ళీ నేను సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి నా జీమెయిల్‌లో ఉన్న ఇంతకుముందు ఏ మెయిల్ అయితే ఉన్నిందో అది కాకుండా ప్రతి ఒక్కరికి ఫోన్‌లో 2 ఆర్ 3 జీమెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మామూలుగా అయితే 30 వీడియోస్ వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈరోజు 30 వీడియోస్ చేసేసాను. లాగిన్ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేయండి. నేను వేరే జీమెయిల్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే ఓపెన్ అయిపోయింది. మళ్ళీ సేమ్ నేను ఇమాజిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే నేను 16:9 సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. వీడియో జనరేట్ అవుతుంది. ఈలోపు మనం సెకండ్ వీడియో ప్రాంప్ట్‌నైతే కాపీ చేసుకుందాం. కాపీ. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి వీడియో అనేది తయారైపోయేసింది. జస్ట్ మీరిక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. అప్ స్కేల్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. వీడియోని అప్ స్కేల్ చేసుకోండి. ఎందుకంటే మనకు హై క్వాలిటీలో కావాలి కాబట్టి. మనకు హెచ్‌డీలో అయితే వచ్చేసింది చూడండి. పైన హెచ్‌డీ పడింది. జస్ట్ వీడియో పైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి. ఫస్ట్ డౌన్‌లోడ్ అవ్వదు. సెకండ్ టైము డౌన్‌లోడ్ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. మీరు ఎన్ని సార్లు వీడియో డౌన్‌లోడ్ పైన క్లిక్ చేసినా కూడా ఫస్ట్ అటెంప్ట్ డౌన్‌లోడ్ ఫెయిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి గ్రోక్‌లో. బ్యాక్‌కొచ్చేయండి. మళ్ళీ పేస్ట్. ఇది ఫ్రీగానేనండి. నేనిప్పుడు మీ కళ్ళ ముందరే నేను జీమెయిల్ అయితే చేంజ్ చేశాను. మనం ఇప్పుడు చేసే పద్ధతిలో ఒక పూర్తి వీడియోకి సంబంధించి వీడియోస్ అయితే మనం ఫ్రీగా ఒక అకౌంట్‌తోనే చేసుకోవచ్చు. మనకు రెండో వీడియో అయితే జనరేట్ అయిపోయింది. అప్ స్కేల్ చేసి మనము మూడో ప్రాంప్ట్‌నయితే కాపీ చేసుకుందాం. చూడండి. వీడియో అయితే రెడీ అయిపోయింది. అప్ స్కేలు. వీడియో పైన క్లిక్ చేసి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మూడో ప్రాంప్ట్. ఇలా మొత్తం అన్ని ప్రాంప్ట్స్ నేను జనరేట్ చేశానంటే, ఇక్కడ వీడియో గంటల కొద్దీ అయిపోతుంది కాబట్టి, ఈ విధంగా మొత్తము అన్ని వీడియోస్ అయితే మీరు జనరేట్ చేసుకోండి. ఫస్ట్ ఇంట్రోకి సంబంధించి. ఇప్పుడు మనం ఇమేజెస్ ఏం కాపీ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన స్టైల్ ఒకటేసారి యాడ్ చేస్తే సరిపోతుంది ఇమేజెస్‌కి. కాబట్టి మనకు అవసరం లేదు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి, ఇక్కడ విస్క్ ఏఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్టార్టింగ్‌లో వచ్చింది గదా! గూగుల్ ల్యాబ్స్ విస్క్ అని జెప్పేసి దీన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఎంటర్ టూల్ పైన క్లిక్ చేసి మీ జీమెయిల్‌తో లాగిన్ అవ్వండి. జస్ట్ అంతే. ఇక్కడ ఏం లేదు. ఎంటర్ టూల్. ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా కావాల్సిన ఫోటోస్ చేసుకోవచ్చు. కావాల్సిన స్టైల్‌లో చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ మోడ్‌లో కావాలంటే పెట్టుకోండి. డెస్క్‌టాప్ మోడ్‌లో పెట్టుకున్నారంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే. ఫస్టు కింద చూడండి. మీకు కావాల్సిన రేషియో పెట్టుకోవడానికైతే దీన్ని ఓపెన్ చేయండి. 9:16, 16:9, 1:1 ఏది కావాలన్నా ఉంది. మనకు 16:9 కావాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది గదా! ఈ యాడ్ ఇమేజ్‌లో మనకు కావాల్సింది మాత్రమే చెప్తాను నేనిక్కడ. ఇక్కడ స్టైల్. మీరు ఫర్ సపోజ్ యూట్యూబ్‌లో ఒక వీడియో చూసారు. మీరు ఏ జోనర్‌లో అయితే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ జోనర్‌లో వీడియో చూసారు. ఆ విజువల్స్ మీకు చాలా బాగా అనిపిచ్చాయి. ఫోటో విజువల్స్ బాగా అనిపిచ్చాయి అనుకుందాం. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఉన్న ఒక ఫోటోని ఇస్తా అనుకోండి. నాకు ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది. నాకు ఈ స్టైల్‌లో నేను ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఆ ఫోటోని ఇక్కడ ఇచ్చేస్తే, మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఆ స్టైల్‌లో ఇమేజెస్ అయితే వస్తాయి. నేను మనకు కావాల్సినట్టు చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి. ఈ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాంప్ట్‌నైతే కాపీ చేసుకుంటా ఇమేజ్ ప్రాంప్ట్‌ను. నేను 2 వేరియేషన్‌లు అయితే మీకు చూపిస్తాను. స్టైల్ కోడ్ అప్లైడ్ అని ఉంది కదా! అది మనకు అవసరం లేదు. జస్ట్ నేనిక్కడ జనరేట్ చేస్తున్నాను. నేను మామూలుగా అయితే అక్కడ ఇచ్చిన స్టైల్‌లో నేను జనరేట్ చేయాలి. కానీ మీకు ఈ విధంగా కూడా చేసుకోవచ్చునా అని అర్థం అవ్వడం కోసం అని చెప్పేసైతే నేనైతే ఈ విధంగా ఇచ్చాను. ఈ స్టైల్‌లో అయితే ఈ ఇమేజెస్ వచ్చాయి. చూసుకోండి. ఫోటోస్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సింపుల్‌గా రైట్ సైడ్ పైన క్లిక్ చేశారనుకోండి. డౌన్‌లోడ్ సింబల్ ఉంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ సింబల్ ఉంది. డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మన స్టైల్ కావాలి మనకు. అట్లా మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఇచ్చుకొని మీరు ఏ అయితే స్టైల్ చూసుంటారో ఆ స్టైల్ ఫోటోస్ అయితే ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు ఆల్రెడీ జెమినీ ఒక స్టైల్ ఇచ్చింది. ఆ స్టైల్ కోడ్‌నైతే కాపీ జేసుకోండి. రా టెక్స్చర్ వరకు మాత్రమే కాపీ జేసుకోండి. ఏఆర్ 16:9 అనేది అవసరం లేదు కాపీ. ఇప్పుడు మీరు స్టైల్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్‌గా పెన్సిల్ సింబల్ అనేది ఆన్ అవుతుంది. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. కింద క్లిక్ చేశారనుకోండి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన క్లిక్ చేయండి. స్టైల్ కోడ్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ జనరేట్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు స్టైల్ అనేది జనరేట్ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఫోటోలు తయారు చేసేటప్పుడు మనము స్టైల్ ఇవ్వాల్సిన అవసరం లే. ప్రతి ఒక్క ఫోటో అదే స్టైల్‌లో అయితే మనకు తయారవుతుంది. ఈ స్టైల్ అనేది ఈ స్టైల్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రాంప్ట్‌ని నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. మీరు డిఫరెన్స్ చూస్తుర్రు. ఆ ఫోటోకి, ఈ ఫోటోకి డిఫరెన్స్ ఏంది అనేది. ఇక్కడ నాకు ఆ ఫోటో రాలేదు. నేనేం చేస్తున్నానంటే ఫోటోనైతే డిలీట్ చేస్తున్నాను. నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎంటర్ టూల్ పైన క్లిక్ చేస్తున్నాను. స్టైల్ లేకుండా మళ్ళీ ఫోటో వచ్చింది చూడండి. స్టైల్‌తో సంబంధం లేకుండా ఫోటో వచ్చింది. కానీ మనం ఒక స్టైల్ అనేది మనము కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మళ్ళీ నేను స్టైల్‌ని యాడ్ చేశాను. ఈసారి మళ్ళీ ఫోటో వచ్చింది. ఈసారి మళ్ళీ నేను జనరేట్ చేస్తున్నాను ప్రాంప్ట్ ఇచ్చి. చూడండి ఇప్పుడైతే జనరేట్ అయితుంది. ఈసారి మనకు ఫోటో వస్తుందనమాట. ఒక్కొక్కసారి అలాంటి చిన్న గ్లిచెస్ అయితే ఉంటాయి. మీరు బ్యాక్‌కి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ అయితే చేయండి. చూడండి పై ఫోటో నేనొక ఫోటో ఇచ్చాను. ఆ స్టైల్‌లో గావాలన్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. రెండోసారి అసలు స్టైలే ఇవ్వకుండా ప్రాంప్ట్ ఇచ్చాను. రెండోసారి చూడండి ఎలా వచ్చిందో. ఇది కిందదనేది మనం ఇచ్చిన స్టైల్ బట్టి వచ్చిందనమాట. అంటే డిఫరెంట్‌గా ఇమేజెస్ చూస్తూ ఉంటారు గదా మీరు. అది డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఈ 3 గూడా ఒకటే ఫోటో. కానీ 3 స్టైల్స్ వేరు. ఇప్పుడు ఈ విధంగా మీరు రెండో సెక్షన్‌లోకైతే ఎళ్ళిపోయి అన్ని ఫోటోస్ అయితే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయండి. నేనిప్పుడు డెస్క్‌టాప్ మోడ్ ఆఫ్ చేస్తాను. మీకింకా ఈజీగా అర్థమవుతుంది. ఫోటో అయితే ఈడ యాడ్ ఇమేజ్ ఉంది గదా! యాడ్ ఇమేజ్‌లో మళ్ళీ ఎళ్ళిపోయేసింది చూడండి. డెస్క్‌టాప్ మోడ్ ఆఫ్ చేస్తానే. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి స్టైల్ కోడ్ అయితే యాడ్ చేస్తున్నాను. పర్లేదు. ఎందుకంటే మనము అన్నీ తెలుసుకోవాలి. మళ్ళీ టక్కన అరే! ఇలా ఎందుకయింది అని ఆలోచిస్తాం గదా! మనకు ఒకవేళ డెస్క్‌టాప్ మోడ్‌లో లేకపోతే ఏందంటే, కింద యాడ్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తే ఇలా పెద్ద సింబల్ అంతా వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత మన పైన ఇంటూ ఉంది గదా! మనము ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంటూ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా అయితే ఓపెన్ అయితుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ ప్రాంప్ట్‌ని ఒకసారి జనరేట్ చేస్తాను. చూడండి. ఈసారి పూర్తిగా వేరే విధంగా వచ్చింది. ఇది ఫస్ట్‌ది కాదు. నేను సారీ వీడియో ప్రాంప్ట్ అయితే నేను చేశాననమాట. సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి. పేస్ట్ చేయండి. ఫోటో పైన క్లిక్ చేయండి. ఆ ఫోటో జనరేట్ అయ్యేలోపు సెకండ్ ఫోటో ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. చూడండి ఫస్ట్ ఫోటో తయారైపోయింది. పైన రైట్ సైడ్ క్లిక్ చేశారంటే డౌన్‌లోడ్ అయిపోతుంది. సెలెక్ట్ ఆల్, పేస్ట్, జనరేట్. మళ్ళీ బ్యాక్ ఈసారి మూడో ఫోటో
మూడో ఫోటోని కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ అయితే కాపీ అయిపోయింది. మళ్ళీ సెలెక్ట్ ఆల్, పేస్ట్, జనరేట్. రెండో ఫోటోను డౌన్లోడ్ చేసుకోండి. ఒక్కటి చాలు, 2, 2 వస్తాయి. మీకు కావాలంటే కూడా జనరేట్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాకుండా డిఫరెంట్‌గా ఉన్నిందనుకోండి ఫోటో, జనరేట్ చేసుకోండి. చూడండి మూడో ఫోటో. మూడో ఫోటోలో మీకు ఏది బాగా అనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మొత్తము ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ లైన్ బై లైన్ క్రియేట్ చేసేసుకోండి. సెలెక్ట్ ఆల్, పేస్ట్, జనరేట్. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి మళ్ళీ అవుట్‌రో వీడియోస్. సేమ్ మనకు ఇంట్రో వీడియోస్ ఎలాగైతే మనము చేసుకున్నామో సేమ్ అదే విధంగా చూడండి. ఫోటోస్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా. మీరు రైట్ సైడ్ పైన కార్నర్ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఓకే. ఈ విధంగా మొత్తం ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకొచ్చేసి లాస్ట్ వీడియోస్. ఇక్కడ మనకు చూడండి కాపీ చేసుకోండి. 4K రిజల్యూషన్ వరకు కాపీ చేసుకోండి. ఇంతకుముందు మనం వీడియోస్ చేసేసుకున్నాం గదా! అయిపోయింది ఈ వీడియోస్. ఈడ పైన స్టైల్ కోడ్ ఉంది గదా! దీని ప్లేస్‌లో పేస్ట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి గదా! వీటన్నిటిని తీసేసేయండి. తీసేసాను. ఓన్లీ ఇప్పుడు ఈ ప్రాంప్ట్ మాత్రమే ఉంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం అన్ని వీడియో ప్రాంప్ట్స్‌నైతే కాపీ చేసుకోండి. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈ పైన మనము స్టైల్‌ని ఇచ్చాం గదా! ఆ స్టైల్‌ను మళ్ళీ ఒకసారి కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్టైల్ కోడ్ అని ఉంది గదా! పేస్ట్ చేసేయండి. సేమ్ అన్నీ అదే విధంగా పేస్ట్ చేసేయండి. గ్రోక్‌లో ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేశారో సేమ్ అదే విధంగా ఎండింగ్ వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఫ్రీగా ఇమేజెస్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలో తెలుసు. ఫ్రీగా వీడియోస్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలో తెలుసు. స్క్రిప్ట్ ఎలా తీసుకోవాలో తెలుసు. అయింది. ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్‌లోకెళ్ళే ముందరే ఇక్కడ మనం థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ తీసుకుందాం. ఈ స్క్రిప్ట్‌కు నాకు థంబ్‌నెయిల్ ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ అనేది ఎప్పుడూ తెలుగులో సక్రంగా రాదండి. కాబట్టి ప్రాంప్ట్ అనేది ఇట్లా టైప్ చేయండి. అసలు ఎలా ఉండాలి బ్యాక్‌గ్రౌండు, ఎవ్రీథింగు ఈ స్క్రిప్ట్‌కి, అలాగే విత్ టెక్స్ట్‌తో సహా హై క్వాలిటీలో ఉండాలి. తెలుగు టెక్స్ట్. నాకు ప్రగతి బోల్డ్‌లో కావాలి. కలర్స్ కూడా క్లీన్ బ్రైట్ కలర్స్ అయ్యుండాలి. జస్ట్ నేను ఏ విధంగా అయితే అడిగానో ఒక ఫోటో స్క్రీన్‌షాట్ తీసుకోండి. జస్ట్ ఆ విధంగా అడిగేయండి. మనకి మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తుంది. చూడండి ఈ విధంగా ఇచ్చింది. 2, 3 ఆప్షన్స్ అయితే ఇచ్చింది. మీకు మూడిట్లో ఏది కావాలన్నా ఓకే తీసుకోవచ్చు. నేనైతే ఈ ఫస్ట్ వన్ కాపీ చేసుకుంటున్నా. కాపీ అయిపోయింది. ఇప్పుడు న్యూ చార్ట్‌లోకి రండి. ఫస్టు ఈ చార్ట్‌ని ఏం చేస్తారంటే ఏదైతే చార్ట్ చేస్తున్నారో దాన్ని పిన్ చేసి పెట్టుకోండి. నేనిక్కడ ఉంది. దీన్ని పిన్ చేసి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ టైము మీరు ఫ్యాక్ట్ కావాలన్నా లేదా మీరు ఏ జోనర్ అయితే చేస్తున్నారో ఇప్పుడు ఇక్కడ అడిగారో నెక్స్ట్ టైము మీరు స్క్రిప్ట్ అడిగినప్పుడు ఆటోమేటిక్‌గా దానికి అర్థమైపోయి ఉంటది కాబట్టి మనకు నీట్‌గా అన్నీ ఇస్తుంది. పిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు న్యూ చార్ట్ తీసుకోండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం అక్కడ కాపీ చేసుకున్న ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ జనరేట్ చేయండి. ఇక్కడ మనకు థంబ్‌నెయిల్ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ రండి. ఇక్కడ ఈ స్క్రిప్ట్‌కు టైటిల్
ఎలా ఉంటే బాగుంటుంది? తెలుగు, ఇంగ్లీష్ మిక్స్‌డా? లేకపోతే ఓన్లీ తెలుగా? అలాగే డిస్క్రిప్షన్ ఇంగ్లీష్‌లో ఇవ్వు. హ్యాష్ ట్యాగ్స్, కీవర్డ్స్, యూట్యూబ్ ట్యాగ్స్ ఇవ్వు. జస్ట్ జనరేట్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఇస్తున్నాను నేను. కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. మనకిప్పుడు టైటిల్ ఎవ్రీథింగ్ వస్తుంది. మన ఛానల్ పేరు ఆల్రెడీ పైన ఇచ్చున్నాం కాబట్టి, మన ఛానల్ నేమ్ కూడా ఇచ్చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ మీ ఛానల్ నేమ్ ఇచ్చి, నా ఛానల్ నేమ్ ఇది అని చెప్పండి. అప్పుడు మళ్ళీ నీట్‌గా ఇస్తుంది. ఇప్పుడు నాకు ఈడ 4 ఆప్షన్స్ ఇచ్చింది. టైటిల్ ఆప్షన్స్. డిస్క్రిప్షన్ ఇచ్చింది. ఫస్ట్ టైటిల్‌కి మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చింది. హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. కీవర్డ్స్, యూట్యూబ్ ట్యాగ్స్. ఇవి డిస్క్రిప్షన్‌లోనూ వేసుకోండి. అలాగే యూట్యూబ్ స్టూడియో ట్యాగ్స్‌లో వేసుకోండి. మీకు చూడండి మొత్తం ఏ టు జెడ్ వీడియోసు, ఇమేజెస్, థంబ్‌నెయిల్ ప్లస్ ఎస్ఈఓ మొత్తం అయిపోయింది. ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే ఉంది. ఈ ఒక్క వీడియోనే కాదు. మీకు హర్రర్, ఫ్యాక్ట్స్ ఆర్ ఏదైనా సరే సింపుల్ ఇంతే. మీకు 9:16లో షార్ట్స్ చేయాలన్నా సేమ్ ఇంతే. కాకపోతే మనకు ఒక్క నిమిషం లోపు వీడియో ఉంటే సరిపోతుంది షార్ట్ వీడియో. స్క్రిప్ట్ దానికి 7 కావాలన్నా, 8 కావాలన్నా ఇమేజెస్ అయినా తీసుకోండి. లేదా టెక్స్ట్ టు వీడియోస్ అయినా తీసుకోండి. మీ ఓన్ వాయిస్ ఇవ్వండి ఈజ్ బెటర్. ప్లీజ్ ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి, కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు మనకు థంబ్‌నెయిల్ వచ్చిందో లేదో చూద్దాము. చూడండి థంబ్‌నెయిల్ ఎలా వచ్చిందో. నేను ఇచ్చింది ఇదే అన్నమాట. ఓటమి నుండి గెలుపు వైపు నీ జీవితం మారుతుంది. చూడండి. ఇంతకన్నా థంబ్‌నెయిల్ మనము చేసినా కూడా ఈ విధంగా రాదు. కాకపోతే మీరేం చేస్తారంటే థంబ్‌నెయిల్‌కి అడిగేటప్పుడు ఈ స్క్రిప్ట్‌కు నాకు ఎలా ఉంటే బావుంటుంది థంబ్‌నెయిలు అని అడుగుతారు గదా! అడిగేటప్పుడు నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. బాగా గమనించండి. విత్ టెక్స్టు అలాగే నాకు ప్రగతి బోల్డ్‌లో కావాలి అని అడిగా. ప్రగతి అనే ఫాంట్ చాలా బావుంటుంది. దాన్ని యూజ్ చేసుకోండి. లేదంటే అను ఫాంట్స్ కావాలని అడగండి. ఇక్కడ మళ్ళీ చాలామంది టెక్స్ట్ సరిగా రావట్లేదు అని అడుగుతున్నారు. టెక్స్ట్ మనం తెలుగులో ఇస్తే తెలుగు చాలా బాగొస్తుంది. చూడండి ఓటమి నుండి గెలుపు వైపు నీ జీవితం మారుతుంది. ఇక్కడ క్లీన్‌గా ఉంది గదా! ఉంది గాబట్టి అక్కడ నీట్‌గా వచ్చింది. చాలామందైతే అడుగుతూ ఉంటారు. ఇది అయిపోయింది. ఇక అసలైన విషయం ఎడిటింగ్. నేనైతే క్యాప్‌కట్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గరున్న ఏ అప్లికేషన్ అయినా పర్వాలేదు. ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేయండి. న్యూ వీడియో పైన క్లిక్ చేయండి. స్టార్టింగు 7 వీడియోలు మనం చేసింది ఇంట్రో కోసము. 7 వీడియోలు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫోటోస్. 1 బై 1 ఫోటోస్ అయితే ఆర్డర్ ప్రకారం ఫోటోలు ఆ కింద నుంచి స్టార్టింగ్ మీరు చేసినప్పటి నుంచి యాడ్ చేసేయండి కంటిన్యూగా. ఇప్పుడు మన ఔట్‌రో వీడియోస్ ఇంకా మిగిలిన వీడియోస్ మన ఔట్‌రో వీడియోస్ అన్నమాట. ఈ విధంగా అన్నీ అయితే మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రతి వీడియోలో స్టార్టింగ్‌లో డిస్క్లైమర్ అయితే పెడతానన్నమాట. కాబట్టి మీరు కూడా ఒక డిస్క్లైమర్ అయితే జనరేట్ చేసుకోండి. చూడండి నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ కొద్దిగా ఫిక్స్‌గా జూమ్ చేస్తున్నాను. దీన్ని నేను జస్ట్ 0.5 సెకండ్స్ మాత్రమే పెడతాను. ఓకే. ఇప్పుడు మీరు ఓవర్‌లే సెలెక్ట్ చేయండి. ఓవర్‌లే సెలెక్ట్ చేసి మీ యొక్క లోగో, యూట్యూబ్ లోగోనైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ దగ్గరకొచ్చేయండి. క్రాప్ చేసేయండి. నీట్‌గా ఇట్లా మీ లోగోనైతే క్రాప్ చేసేసుకోండి. ఓకే జేయండి. ఓకే జేసి మీకు నచ్చిన చోట రైట్ సైడ్ కార్నర్‌లో అయినా సరే, లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో అయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకొనైతే పెట్టేసుకోండి.
సింపుల్‌గా ఈ విధంగా పెట్టుకొని మొత్తం త్రూఅవుట్ వీడియో అయితే డ్రాగ్ చేయండి. ఇప్పుడు మనం ఆడియో తెచ్చుకోవాలి. ఆడియో నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకొనున్నాను. ఏఐ వాయిస్‌తో మీరు చేయాలనుకున్న వాళ్ళు స్టిల్ ఎండ్ వరకు చూడండి. లాస్ట్‌లో అయితే స్క్రిప్ట్‌ను ఎలా జనరేట్ చేయాలి ఏఐతో ఫ్రీగా అనేది చెప్తాననమాట. ఇప్పుడైతే నేను ఆడియోనిస్తున్నాను. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. సౌండ్సు, అలాగే ఫైల్సు, డివైస్‌లోకెళ్ళి ఇక్కడ నేను పేరిచ్చున్నాననమాట. సంక్రాంతి అని జెప్పేసి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇట్లా గ్యాప్స్ ఉంటాయన్నమాట. గ్యాప్స్ మనం వింటూ గ్యాప్స్‌నైతే క్లియర్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ దీనిపైన టచ్ చేసేసి వాల్యూమ్ అయితే నేను 1000లో నమస్తే పెట్టేస్తున్నాను. మిత్రమా 1000లో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చి వాయిస్ వచ్చేసి ఎన్హాన్స్ వాయిస్ చేస్తున్నాను. నమస్తే మిత్రమా భారతీయ సంస్కృతిలో ఇంకొచ్చేసి మనం గ్రోక్‌లో వీడియోస్ తయారు చేస్తాం గదా! వాటికి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయితే వస్తుందనమాట. ఇక్కడ స్టార్టింగ్‌లోనే మ్యూట్ క్లిప్స్ అని ఉంది గదా! మ్యూట్ కొట్టేసినామంటే ప్రతి ఒక్క వీడియోకనేది సౌండ్ అనేది రాదనమాట. ఆగిపోద్ది. ఇప్పుడు మనము ఎన్హాన్స్ వాయిస్ అవుతుందనమాట. ఇప్పుడు ఇక్కడ రెడ్యూస్ నాయిస్ అని ఉంది. దీన్ని గూడా ఆన్ జేయండి. నమస్తే మిత్రమా మీకు ఇన్‌షాట్‌లో చేసే వాళ్ళకైతే డీ నాయిస్ అని ఉంటుందనమాట. దాన్ని చేయండి. ఇప్పుడైతే మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరేం జేస్తారంటే, ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ఏమన్నా గ్యాప్స్ ఎక్కువిచ్చి మనం మాట్లాడుంటే, ఆ గ్యాప్స్ అనేది కట్ చేసుకోండి. సింపుల్‌గా ఇట్లా మనము క్లిక్ చేసినామంటే, ఇక్కడ మనకు స్ప్లిట్ అనొస్తుంది. ఎన్హాన్స్ నాయిసు, రెడ్యూస్ నాయిస్ అన్నీ ఇచ్చిన తర్వాత వాయిస్ చూడండి. నమస్తే మిత్రమా భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనక ఒక పరమార్థం ఉంటుంది. కానీ సంక్రాంతి చాలా ప్రత్యేకం. చాలా క్లియర్‌గా అయితే వాయిస్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం జేయాలంటే, ఇక్కడ మనకి 5 నిమిషాల 41 సెకన్ అయితే కనపడుతుంది. మనకి వీడియో అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే ఆడియో అనేది. మనకు వీడియో అయితే అంతగా లేదు. మనం ఏం జేయాలంటే, మనం ఇమేజెస్ ఉన్నాయి గదా! ప్రతి ఒక్క ఇమేజ్ గూడా మీరు 5 సెకండ్స్ పెట్టుకోండి. మళ్ళీ 3 సెకండ్స్ అంటే చాలా తక్కువయిద్ది. మనం జనరేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ గ్యాప్స్ కూడా కట్ చేయాలి. గ్యాప్స్ కట్ చేస్తే ఓ 40 సెకండ్స్ పోయినా సరే 5 మినిట్స్ అయితే వీడియో ఉంటుందనమాట. మీరేం జేయాలంటే, మీరు ఆడియో ఇనుకుంటూ ఈ ఫోటోస్‌ననేది అడ్జస్ట్ చేసుకోవాలి. వీడియోస్‌ని వదిలేసేయండి. వీడియోస్‌ని కావాలంటే కొద్దిగా ఒక సెకండ్ ముందుకి, ఒక సెకండ్ ఎనక్కి అది మన కింద ఆడియోని బట్టి వీడియోని మొత్తం సెట్ చేసుకోవాలి. ఈ వీడియో సెక్షన్ కాదు మెయిను. ఈ ఇమేజెస్ సెక్షన్ మాత్రం ఇప్పుడు మెయిన్ అనమాట. ఒక్కోటి మీరు వాయిస్ దగ్గ ఇట్లా జరుపుకుంటూ వెళ్ళండి. 5 లేదా 6 సెకండ్లు. ఫస్ట్ ఆడియో గ్యాప్స్ అయితే తీసుకోండి నీట్‌గా. క్లియర్ చేసుకునిన తర్వాత అప్పుడు మనకు టోటల్ ఆడియో ఎంతసేపొచ్చిందో చూసుకోండి. ఆ తర్వాత మనకి ఇమేజెస్ ఎన్నున్నాయి మనకు తెలుసు. మనం జనరేట్ చేసేటప్పుడే మన దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో. అప్పుడు ఒకవేళ మనకిప్పుడు ఇక్కడ 4 నిమిషాలే ఉందనుకుందాం. ఫస్ట్ నేను ఒకసారి లాస్ట్‌కెళ్తాను చూడండి. 4 నిమిషాలే ఉంది. మనం తీసుకున్న ఫోటోస్, వీడియోస్ అన్నీ కలిపి. ఇప్పుడు మనము ఒకవేళ ఈ గ్యాప్స్ తీసేసిన తర్వాత ఒక 40 సెకండ్లు పోయి ఒక 5 నిమిషాలు వీడియో అయిందనుకుందాం. అప్పుడు మనము 1 నిమిషం వీడియోని పెంచుకోవాలి. 1 నిమిషం వీడియోని పెంచుకోవాలి. అప్పుడు మనం ఏం జేయాలి? ఈ ఫోటోస్ అన్నిటిని కలిపి ఒక 5 సెకండ్లుగా మార్చుకోవాలి. 3 సెకండ్లు ఉంటదనమాట. మనం ఇట్లా చూడండి 5 సెకండ్లు మార్చేసుకోండి. అన్నిటికి అలా జేసి పెట్టుకోండి. నేనైతే ప్రస్తుతానికి మొత్తం వాయిస్ అయితే క్లియర్ చేస్తాను. నేనిప్పుడు ఆడియోకి గ్యాప్స్ అయితే తీసేసాను. ఇప్పుడు నాకొక నిమిషం వరకు తగ్గింది. నాకిప్పుడు 4 నిమిషాల 54 సెకండ్లే. ఇప్పుడు ఫోటోలు ఏం జేయాలనేది చూద్దాము. మీరు స్టార్టింగ్‌లోనే ఒక పారాగ్రాఫ్‌కి ఇన్ని ఫోటోలు పడతాయి అని కరెక్ట్‌గా ఒక అంచనా యేసుకున్నా సరే, లేదంటే కొన్ని తక్కువొచ్చినా సరే ఇబ్బంది లేదు. కానీ 3 సెకండ్లు మాత్రం ఫోటోని పెట్టొద్దు. 6 సెకండ్లకు మించి పెట్టొద్దు. వీడియోని మాత్రం అలానే వదిలేసేయండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. మెయిను ఇక్కడే ఉందనమాట. మనకు ఛానల్ మానిటైజేషను అవ్వాలా అంటే మాత్రం కొన్ని కంపల్సరీ చేయాలి. ఏందంటే స్టార్టింగ్ విజువల్స్, ఎండింగ్ విజువల్స్. ఎందుకంటే ఈ ఫోటోస్ అనేది చాలా ఛానల్‌కు మాస్ ప్రొడ్యూసింగ్ అని వస్తుందనమాట. ఫోటోలు మాత్రమే యూజ్ చేయడం వల్ల. అదే మనము స్టార్టింగ్‌లోను విజువల్సు, ఎండింగ్‌లోను విజువల్స్ అంటే వీడియోస్ మనం ఇవ్వగలిగామంటే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అయితుంది. మిడిల్‌లో మిగిలిన అన్ని ఫోటోస్ అయితే ఇచ్చేయండి. ఫోటోస్‌ని కూడా సైడ్ షోగా పెట్టకూడదు.
ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫస్ట్ అయితే నేను అన్నిటిని ఒక 5 సెకండ్లకి పెడుతున్నాను. 4.6, 5 అలా పెడుతున్నాను. ఒకవేళ ఇంకా తక్కువొస్తే అప్పుడు మళ్ళీ వాటిని 5 సెకండ్స్‌కి అడ్జస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ విధంగా అన్నిటికి చేసేయండి. నేనైతే చేసేస్తున్నాను. ఇప్పుడు నేను అన్నిటికి ఇచ్చేసాను. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోల దగ్గరికెళ్ళండి. ఫోటోల దగ్గరికెళ్ళేసి చూడండి, ఒక్క ఫోటో ఫస్ట్ ఫోటో అయితే జూమ్ ఇన్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఫోటో పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడుంది గదా! నాకైతే ఈ విధంగా వస్తుంది. ప్రతి దాంట్లోనూ ఉంటుందనమాట. చూడండి, డైమండ్ సింబలు. దీన్నైతే నేను క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఎండ్‌లో క్లిక్ చేస్తున్నాను. జూమ్ చేస్తున్నాను. ఈసారి లాస్ట్‌లో స్టార్ట్ చేస్తున్నాను జూమ్ ఔట్ కోసం. చూడండి, జూమ్ ఔట్. ఇంకొక ఫోటో ఉంది గదా! మూడో ఫోటో స్టాటిటిక్‌గా పెట్టండి. అంటే ఏ మార్పులు లేకుండా జస్ట్ నార్మల్‌గా ఫోటో ఎళ్ళేటట్టు. మళ్ళీ జూమ్ ఇన్, మళ్ళీ జూమ్ ఔట్. అట్లా ఎండింగ్ వరకు గూడా అదే విధంగా చేయండి. మూడో ఫోటో వచ్చి నార్మల్. మళ్ళీ ఫోటో జూమ్ ఇన్, జూమ్ ఔట్. లేదంటే యానిమేషన్స్‌లో మీకు జూమ్ ఇన్, జూమ్ ఔట్ అయినా ఉంటాయి. వాటినైనా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు తెలియకపోతే. ఆ తర్వాత స్టాటిటిక్. ఒక ఫోటో జూమ్ ఇన్, రెండో ఫోటో జూమ్ ఔట్, మూడో ఫోటో నార్మల్‌గా అలాగే వదిలేసేయండి. ఓకే. ఇప్పుడు ఓకే. అర్థమైంది గదా! ఇప్పుడు మళ్ళీ మనం ఏం జేయాలి? ఈ ఫోటోల పైన అక్కడక్కడ ఎఫెక్ట్స్ ఇవ్వండి. అన్నిటికి అవసరం లేదు. ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో ఇక్కడ మనకు ముందే విజువల్ వచ్చింది గాబట్టి స్టార్టింగ్ 2, 3 ఫోటోలు వదిలేసేయండి. ఆ తర్వాత ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది గదా! వీడియో ఎఫెక్ట్‌లోకెళ్తే ఇక్కడ మనకు బ్లాక్ నాయిసు, సైన్స్. ఫైరు, ధనుర్మాసం చివరి రోజు ఇలా చాలా రకాలుంటాయన్నమాట. వాటిని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన ఫోటో పైన చూడండి ఇట్లా వస్తుంది చూడండి. లేదంటే అన్ని స్టాటిటిక్ ఫోటోస్ ఉంటాయి గదా! అంటే మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఇవ్వకుండా నార్మల్‌గా వదిలేసిన ఫోటో ఉంటుంది గదా! ఆ ఫోటో పైనైనా పర్వాలేదు. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి, వీడియో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి బ్లాక్ ఆ నాయిస్, పొగ గాలిని శుద్ధి చేస్తుంది. ఇక్కడ ఫైర్ అని ఆ ఉంటుంది. పొగ దీన్నైనా సరే ఇవ్వండి. మళ్ళీ ఇలాంటిది ఇచ్చినప్పుడు మీరిక్కడ పైన మళ్ళా అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్ పైన ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంటుంది గదా! కొద్దిగా తగ్గించుకోండి. ఆ పొగ నాకు తెలిసి బ్లాక్ నాయిస్ అనేది బెటర్ అని చెప్తాను. ఇట్లా ప్రతి ఒక్క ఫోటోకి ఇచ్చేసేయండి. ఓవరాల్‌గా ఈ విధంగా అయితే చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు చూసారు గదా! ఈజీనే, చాలా ఈజీ. కాకపోతే మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే మాత్రము ఈ విధంగా కంపల్సరీ స్టార్టింగ్‌లోను వీడియోసు, ఎండింగ్‌లోను వీడియోస్ అవి గూడా మనం ఫ్రీగానే తెచ్చుకుంటున్నాము. ఫోటోసు 5 సెకండ్స్ నుంచి లేదా 6 సెకండ్ వరకు దాన్ని మించకుండా చూసుకోండి. మళ్ళీ 1 సెకండు, 2 సెకండ్లు, 3 సెకండ్లు ఫోటో పెట్టొద్దు. అట్‌లీస్ట్ 3-6 సెకండ్ల వరకు పెట్టుకోండి. మన వీడియో బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఫోటోసు. వాయిస్ బట్టి, ఆడియో బట్టి. ఫైనల్‌గా ఈ విధంగా. ఇప్పుడు మనకి ఇక్కడ మన లోగో పెట్టాం గదా! అది అది గూడా లాస్ట్ ఎండ్ వీడియో వరకైతే పెట్టేసేయండి. కొంతమంది టెక్స్ట్ రూపంలో పెట్టాలనుకుంటారు. లైక్ వాటర్ మార్క్ లాగా. అదెలా గూడా చూపిస్తా చూడండి ఇప్పుడు. నేనైతే ఎండ్ వరకు పెట్టేసాను. ఇక్కడ మనకు టెక్స్ట్ అని ఉంటుందనమాట. టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నా ఛానల్ పేరు తెలుగు లైఫ్ లెసన్స్ కాబట్టి తెలుగు లైఫ్ లెసన్ అని జెప్పేసి జస్ట్ మీకు చూపించడం కోసం ఇస్తున్నాను నేను. ఇక్కడ ఫాంట్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఫాంట్ తీసుకున్నాను. రెండోది స్టైల్ ఉంది గదా! స్టైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఒపాసిటీ అని ఉంది గదా! ఒపాసిటీని మనం తగ్గించే కొద్దీ తగ్గుతుంది. పెంచే కొద్దీ పెంచుతుంది. మనకు వాటర్ మార్క్‌లా కావాలి కాబట్టి కొద్దిగా లైట్‌గా ఈ విధంగా పెట్టుకొని కావాల్సిన చోట కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. కింద, కార్నర్‌లో, పైన ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే. నాకైతే అవసరం లేదు. నేను ఛానల్ లోగో ఇచ్చేసాను గాబట్టి. ట్రాన్సిషన్స్ ఇవ్వండి. ఇక్కడ మిడిల్‌లో క్లిక్ చేయండి. ఇక్కడ చాలా రకాలుంటాయి. మీకేది నచ్చితే అది. నేను ఆల్‌మోస్ట్ అన్నిటికి మిక్స్ అని ఉంది గదా! ఈ మిక్స్‌నైతే యూజ్ చేస్తాను. అలాగే నేను అప్లై ఆల్ పైన క్లిక్ చేస్తాను. అప్పుడు ప్రతి ఒక్క ఇమేజ్‌కి ఇది యాడ్ అయిపోయింది చూడండి. చూడండి. ఒక ఫోటోకి మధ్యలో స్మూత్‌గా అయితే వెళ్తుందనమాట. ఇప్పుడు మనకి ఫోటోలు ఎలా జేసుకోవాలి, వీడియోలు ఎలా జేసుకోవాలి, ప్రాంప్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, మొత్తం ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్పాను. ఇంకా ఏదైనా సరే మీకు అర్థం కాకపోతే
కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనము స్క్రిప్టు, ఆడియో ఏఐతో ఎలా చేయాలో కూడా చూపిస్తాననమాట. ఇప్పుడు మొత్తానికి టోటల్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి నీట్‌గా. అయిపోయింది. ఇప్పుడు మనము మ్యూజిక్ యాడ్ చేయాలి. మ్యూజిక్కు ఫ్రీగా ఎక్కడా నమ్మలేమండి. నాన్ కాపీరైట్ అని చూపిచ్చచ్చు. మళ్ళా ఆ తర్వాత మనకేదైనా ఇబ్బంది రావచ్చు చెప్పలేము. కాబట్టి మీరు క్రోమ్ బ్రౌజర్‌లో యూట్యూబ్ స్టూడియోనైతే ఓపెన్ చేసి, అక్కడ మీరు సైడ్ చూసుకుంటే యూట్యూబ్ లైబ్రరీ అని ఉంటుంది. లైబ్రరీలోకెళ్ళి అక్కడ చాలా రకాల ఆహ్, మ్యూజిక్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు వినండి. ఏ జోనర్ కావాలన్నా దొరుకుతుంది. వినండి. విని మంచి మంచివి ఒక 4, 5 మ్యూజిక్స్ అయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను డౌన్‌లోడ్ చేసి పెట్టుకొనున్నాను. కాబట్టి నేను ఒకదాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఇన్స్పిరేషనలు, మోటివేషనలు లేదా హర్రరు ఏదైనా సరే కంపల్సరీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంటు. నేనైతే దీన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఎక్కడి నుంచైతే స్టార్ట్ అవుతుందో చూడండి. కొద్దిగా నేను దీన్ని స్టార్టింగ్‌లో డిలీట్ చేసి దీన్ని ఫస్ట్‌కి డ్రాగ్ చేస్తున్నాను. అలాగే వాల్యూము మీరు వినండి ఫస్ట్. విని మీరు 1లో పెట్టుకోవాలన్నా, 2లో, 3లో, 4లో కొన్నిట్లో నమస్తే కొన్నేమైతాయంటే మిత్రమా. మన వాయిస్ కన్నా కూడా ఎక్కువొస్తాయి. మనం 3, 4లో పెట్టినా గూడా. కాబట్టి ఒకసారి వినండి. మన వాయిస్ హైలైట్ అవ్వాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది జస్ట్ వినపడుతూ ఉంటే చాలు. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత వాయిస్ పెంచాలనా, తగ్గించాలనా చూసుకోండి. నేను ఇదైతే పెడుతున్నాను. ఇది 2 మినిట్స్ మాత్రమే ఉంది గాబట్టి, నేను మళ్ళీ ఎండ్ వరకు వెళ్తాను. ఎండ్ వరకెళ్ళి చూడండి. ఇక్కడ మళ్ళీ చాలా తగ్గిపోయింది. ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తాను. దీనిపైన మళ్ళీ క్లిక్ చేశామంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కింద డ్రాగ్ చేస్తే డూప్లికేట్ అని ఉంది. డూప్లికేట్ చేశాననమాట. మళ్ళీ సేమ్ వాల్యూమ్‌తో సేమ్ మ్యూజిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు వాయిస్ ఎంత వరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని నేనైతే కట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను. ఇప్పుడు లోగో ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది, మ్యూజిక్ ఉంది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఉంది గదా! ఎక్స్‌పోర్ట్ ముందు ఇక్కడ మీరు చూసుకోండి 4కేలో కావాలన్నా, 1080పీలో కావాలన్నా చూసుకోండి. నాకైతే 1080పీలో చాలు. నేను ఎక్స్‌పోర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నాకు వీడియో అయితే ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏఐ ఆడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే స్క్రిప్ట్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఒక నోట్‌ప్యాడ్ అయితే ఫస్ట్ తీసుకోండి. నోట్‌ప్యాడ్ తీసుకొని ఒక ప్లస్ ఐకాన్ పైన ఒక కొత్త ట్యాబ్ అయితే తీసుకోండి. ఇక్కడైతే స్క్రిప్ట్‌ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫస్టు ఇక్కడ ఉంటాయి గదా! టైటిల్, ఇంట్రో అని జెప్పేసి అవి డిలీట్ చేయండి. అలాగే ఇక్కడ పార్ట్ 1 భోగి మార్పులనుంది గదా! ఇక్కడ తీసేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం అని జెప్పేసి నేను ఈ స్క్రిప్ట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఇట్లుంది గదా! వీటన్నిటిని తీసేయండి. స్పేస్‌లు ఎక్కువ లేకుండా నీట్‌గా తీసి పెట్టుకోండి. మనకు ఏఐతో ఆడియో చేసేటప్పుడు ఇలా నీట్‌గా చేసి పెట్టుకోవాలనమాట. లేదంటే కష్టము. అవి గూడా చెప్పేస్తుంది. అలాగే గ్యాప్‌లు ఎక్కువ ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువొస్తుందనమాట. కాబట్టి ఈ విధంగా అయితే తీసుకోండి. రెస్పెక్ట్ ఫర్ నేచరు అని ఇంగ్లీష్‌లో ఉంది గదా! వీటిని గూడా ఎక్కడైనా ఆ విధంగా వస్తే ప్లీజ్ తీసేయండి. రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మీరు మొత్తాన్ని కాపీ జేసుకోండి. సెలెక్ట్ ఆల్, కాపీ. ఫోన్‌లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ జేయండి. ఓపెన్ జేసేసి ఇక్కడ గూగుల్ ఏఐ స్టూడియో అని జెప్పేసి సెర్చ్ చేయండి. చూడండి ఫస్ట్‌లోనే వచ్చింది గదా! దీన్నైతే ఓపెన్ జేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి గూగుల్ ఏఐ స్టూడియో కిందనే చూడండి రైట్ సైడ్‌కి ఇలా స్క్రోల్ చేశారనుకోండి. ఇక్కడ ఆడియో అని ఉంది కదా! ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన జెమినీ 2.5 ప్రో ప్రీవియస్ టీటీఎస్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ స్పీకర్ 1, స్పీకర్ 2 అని ఉంది కదా! ఇక్కడ పైన డాట్స్ పైన క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ సింగిల్ స్పీకర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మోడల్ సెట్టింగ్ అని ఉంది. దీన్ని ఏం మార్చొద్దు. ఇలానే వదిలేసేయండి. ఇక్కడ వాయిస్ మీరిక్కడ వాయిసెస్ ప్లే బటన్ పైన క్లిక్ చేశారనుకోండి. వాయిస్ అనేది వస్తుందనమాట. మీకు ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ వాయిస్‌నైతే సెలెక్ట్ Ready to చేసుకుంటున్నాను. make something amazing? ఓకే. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ స్టైల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఉంది గదా! ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాననమాట నోట్స్‌లో.
నాకు నీట్‌గా రావాలి అని జెప్పేసి. ఇక్కడ రీడ్ అలౌడ్, ఇన్‌స్పైరింగ్, ఎమోషనల్ అండ్ సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ టోన్ విత్ నేచురల్ పాజెస్ అండ్ స్మూత్ వాయిస్ ఫ్లో అని జెప్పేసి ఇస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే వేసేయండి. ఇప్పుడు జస్ట్ మీరు చూసుకున్నారనుకోండి, కింద రన్ అనుంది. రన్ పైనైతే క్లిక్ చేయండి. మనకిది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మనకు ఇక్కడ ఆడియో అనేది జనరేట్ అయ్యి వస్తుంది. ఒకవేళ చాలా పెద్ద స్క్రిప్ట్ అనుకోండి, అప్పుడు 2 భాగాలుగా డివైడ్ చేయండి. ఓకే. హాఫ్‌గా డివైడ్ చేసుకొని ఒకసారి ఆహ్, ఒక స్క్రిప్ట్‌ను రెండో భాగాన్ని తర్వాత 2 వాయిసెస్ ఒకటే పెట్టుకొని జనరేట్ చేసుకోండి. ఈ విధంగా అయినా ఒకటేసారి మొత్తం ఇవ్వకపోతే. ఇప్పుడైతే ఇది జనరేట్ అవుతుంది. అయిపోయిన తర్వాత వాయిస్ ఎలా వచ్చింది, అలాగే ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి మనకు ఆడియో అయితే తయారైపోయింది. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనక ఒక పరమార్థం ఉంటుంది. కానీ సంక్రాంతి చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది మనుషులు మాత్రమే జరుపుకునే పండుగ కాదు. సూర్యుడు, ప్రకృతి, పశుపక్షి చూసారు గదా! వాయిస్ అయితే చాలా బాగొచ్చింది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏ ఎడిటింగ్ యాప్‌లో అయినా వేసేసి అక్కడ డీనాయిస్ అలాగే ఎన్హాన్స్ వాయిస్ చేసి వాల్యూమ్ అయితే పెంచుకోండి సరిపోతుంది. ఎక్కడైనా ఎక్కువ గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్స్ అనేది కట్ చేసుకోండి. ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పక్కనే మనకు 3 డాట్స్ అయితే ఉందన్నమాట. 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అనే సింబల్ వస్తుంది. డౌన్‌లోడ్ పైన క్లిక్ చేసినారంటే చూడండి మనకు ఆడియో అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. చూసారు గదా అండి. సింపుల్‌గా, ఫ్రీగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. మహా అంటే గంట నుంచి గంటన్నర లోపు ఒక లాంగ్ వీడియో అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే నమస్తే మిత్రమా అనే చోట మీ ఫేస్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒక వీడియో ఇలా రికార్డ్ చేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్, 3 సెకండ్స్ క్లిప్‌నైతే యాడ్ చేసుకోండి. లాస్ట్‌లో గూడా ఈ స్క్రిప్ట్ ఎలా అనిపిచ్చింది? లేదంటే ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక 3-4 సెకండ్స్ వీడియో రికార్డ్ చేసుకొనైతే ఎండింగ్‌లో గూడా వేసుకోవచ్చు. ఎవరన్నా ఫేస్ పెట్టాలనుకున్నోళ్ళు. లేదంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏందంటే ఓన్ వాయిస్ వాడండి. ఓన్ వాయిస్ వాడకపోయినా ఏఐ వాయిస్ వాడినా మీరు నేను చెప్పిన విధంగా గనక మీరు వీడియోస్ చేయగలిగితే వేరే వాళ్ళ వీడియోసు, ఫోటోసు డౌన్‌లోడ్ చేసుకోకుండా ఓన్‌గా ఈ విధంగా తయారు చేసి ఎడిటింగ్ ఈ విధంగా చేసి అప్‌లోడ్ చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే అవుతుంది. ర ఫ్యూచర్‌లో ఇబ్బంది గూడా ఉండదు. ఏఐ వాయిస్‌తో యూజ్ చేసేవాళ్ళు ఆల్టర్‌నేటివ్ కంటెంట్ దగ్గర యెస్ అని ఇవ్వాలి. మీరు ఒకవేళ ఆ విధంగా ఇవ్వకపోతే మాత్రము మనము యూట్యూబ్‌ని మోసం చేసినట్టు నో అని పెడితే. మీ ఓన్ వాయిస్ ఇచ్చి చేశారనుకోండి అక్కడ యెస్ పెట్టాల్సిన అవసరం లేదు. నో పెట్టండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో గనక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.